ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి హై స్పీడ్ డీజిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వస్తున్న ఈ క్రైసిస్ని మనం ట్యాకిల్ చేయడం కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ పోలీస్ సిబ్బంది అందరూ కూడా దీని మీద దృష్టి సారించడం, దీనికి ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మనకి సప్లై అనేది ఎక్కడ తగ్గలేదు. సో గత సంవత్సరం యావరేజ్ కన్జంప్షన్ తీసుకొని మనం కంపేర్ చేసినట్లయితే దాదాపు మన జిల్లా వరకు చూసుకుంటే 2,90,000 లీటర్లు మన యావరేజ్ కన్జంప్షన్ ఉంది పోయిన సంవత్సరానికి. గత నెల నుంచి చూసుకుంటే కూడా దాదాపు 3 లక్షల లీటర్ల మన కన్జంప్షన్. లాస్ట్ 1 వీక్ నుంచి మన సప్లైస్ కూడా పెంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే డేటా ఇప్పటికీ 4,30,000 లీటర్లు యావరేజ్గా గత 5 రోజుల నుంచి మనకు రావడం జరుగుతుంది. నిన్న సప్లై చూసినట్లయితే 4,68,000 లీటర్లు నిన్న మన జిల్లాకి డిస్పాచ్ అయింది. ఐఓసిఎల్ నుంచి కానీ, బీపీసీఎల్, అదేవిధంగా హెచ్పిసిఎల్, రాజమండ్రి, వైజాగ్ ప్లాంట్స్ నుంచి. సో సప్లై తగ్గిపోయింది, ఫ్యూచర్లో మనకు రాదు, ధర పెరిగిపోతుంది అన్న అపోహ వల్ల చాలామంది ప్యానిక్ బయింగ్ క్యాన్లలో కానీ బ్యారెల్స్లో కానీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. సో దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సప్లై పెంచడానికి నిరంతరం సేల్స్ ఆఫీసర్తో, అదేవిధంగా రీజనల్ హెడ్స్తో, అదేవిధంగా స్టేట్ లెవెల్ జోనల్ హెడ్స్తో కంటిన్యూస్గా కమిషనర్ గారు అయితేనేమి, మేము కూడా జాయింట్ కలెక్టర్స్ అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ సప్లై ఇష్యూస్ రాకుండా చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ అది గమనించి ఎవరు కూడా ప్యానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మన జిల్లా అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. రబీ కూడా మన జిల్లా ఎక్కువ శాతం రబీ మన జిల్లాలోనే జరుగుతుంది. దాదాపు 2,30,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు 20,000 ఎకరాలు ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయింది. ఇంకొక 1,50,000 ఎకరాలు హార్వెస్ట్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి దాదాపు 1,677 హార్వెస్టర్లు మన జిల్లాలో ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ ఎన్యూమరేట్ చేసుకొని వాళ్ళకి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే ఈ ప్యానిక్ బయింగ్ వల్ల కొంతమంది రైతులు కానీ, లేకపోతే ఆక్వా రంగం కూడా చూసినట్లయితే దాదాపు 70,000 ఎకరాలు స్టాండింగ్ క్రాప్ ఉంది. దానికి రిక్వైర్మెంట్ ఎంత ఉంది, అదేవిధంగా అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఏదైతే హార్వెస్ట్ అయితేనేమి, ట్రాన్స్పోర్ట్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూసుకొని వీళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ప్యానిక్ బయింగ్ వల్ల క్యూలు ఫామ్ అయిపోవడము, రైతులకు అందుబాటులోకి లేకపోవడము, కొంతమంది ఇబ్బంది పడడం, దాన్ని నివారించడం కోసం మేము ఒక కూపన్ సిస్టమ్ పెట్టడం జరిగింది. అక్కడున్న హార్వెస్టర్కి, అక్కడున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, ఎంఏఓ కానీ, ముఖ్యంగా ఎంఏఓ ఇష్యూ చేస్తారు, దాని అగ్రికల్చర్ అసిస్టెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు సంతకం చేసి. ఏ హార్వెస్టర్కి ఎంత కావాలి, ఎన్ని ఎకరాలు కోస్తున్నారు అనేది నిరంతరం అది ఒక దృష్టి పెట్టి ప్రతి హార్వెస్టర్కి ఇబ్బంది లేకుండా హార్వెస్ట్ అనేది జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 3,000 వెహికల్స్ మనకి ట్రాక్టర్స్ అయితేనేమి, లారీస్ మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాయి, ఆల్రెడీ డేటా అంతా ఉంది. వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ప్యాడీ హార్వెస్ట్, ట్రాన్స్పోర్ట్, మిల్లర్స్కి కూడా మనము ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కూపన్స్ ప్రతి వెహికల్కి 75 నుంచి 100 లీటర్ల వరకు రోజుకి నిరంతరం సప్లై చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ విధంగా అదేవిధంగా ఆక్వా రంగానికి చూస్తే ప్రతి ఎకరానికి కూడా 2 లీటర్ల చొప్పున మనము వాళ్ళకి రిక్వైర్మెంట్, ఎందుకంటే పవర్ కట్ ఉందనే ఉద్దేశంతో గత 2-3 రోజుల నుంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా సప్లై పెంచే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి ఆక్వా రంగం అయితేనేమి, ముఖ్యంగా అగ్రికల్చర్ వ్యవసాయ రంగం అయితేనేమి, వీళ్ళు ఈ రెండింటికి కూడా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. వస్తున్న సప్లైస్ అన్నిటిని వీళ్ళతో పాటు సాధారణ ప్రజలు కూడా రేషనింగ్ పద్ధతిలో సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రజల్ని కోరేది ఏంటంటే ప్యానిక్ బయింగ్ చెందాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా హోర్డింగ్ కానీ, స్టాకింగ్ కానీ, క్యాన్లలో పట్టుకెళ్ళి ఎక్కువ ధరకి అమ్మడం కానీ ఇలాంటివి చేయకండి. అలా చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి పెట్రోల్ పంప్కి వీఆర్ఓతో పాటు పోలీస్ సిబ్బందిని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. నిశితంగా పరిశీలించి ఎవరైనా సరే డైవర్షన్ కానీ, హోర్డింగ్ కానీ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే జిల్లా యంత్రాంగం అంతా దీని మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. ముఖ్యంగా రీజనల్ హెడ్స్తో, సేల్స్ ఆఫీసర్స్తో 3 కంపెనీలే కాదు, మిగిలిన ప్రైవేట్ కూడా ఉన్నాయి, నయారా కానీ, రిలయన్స్ కానీ, వాళ్ళందరినీ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఆ స్టాక్ పాయింట్స్ ని ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళతో సప్లై ఇండియన్స్ కూడా పెట్టిస్తున్నాం. ఒక విషయం ఏంటంటే దాదాపు 40 పెట్రోల్ స్టేషన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేయట్లేదు. వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే 165 మన జిల్లాలో ఉన్నాయి పెట్రోల్ పంప్స్ మొత్తం 120-130 యాక్టివ్గా ఉంటున్నాయి. ఒక 40 కొంత అటు ఇటుగా బిజినెస్ సరిగా చేయట్లేదు. వాళ్ళ మీద కూడా శ్రద్ధ పెట్టి వాళ్ళతో కూడా ఇండెంట్స్ పెట్టించి సప్లై పెంచే విధానికి మనం అవకాశం ఎంతైతే ఉందో అంత కూడా చేయడం జరుగుతుంది. వచ్చిన డీజిల్ ని రేషనింగ్ పద్ధతిలో ప్రయారిటీ సెక్టర్స్ కి పంచుతూ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్ డిపార్ట్మెంట్ ని మమేకం చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ
సాఫీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఇది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 10 మంది సిబ్బంది అక్కడ ఉన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా 8121676653. ఈ నెంబర్కి ఇప్పటికీ కొన్ని కాల్స్ వచ్చున్నాయి. ఎవరైనా సరే డిస్ట్రెస్ లో కాల్స్ చేస్తే ఖచ్చితంగా వాటికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అందరూ సివిల్ సప్లైస్ డీటీస్, సివిల్ సప్లైస్ ఆర్ఐస్ కూడా ఈ పని మీద ఏదైతే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్తున్నామో వీటి మీద ఉంటున్నారు. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా హోర్డింగ్ కానీ లేకపోతే మాకు సప్లై చేయట్లేదు, మేము అగ్రికల్చర్ వ్యవసాయానికి ఇబ్బంది పడుతున్నాం అనేది కంప్లైంట్ వస్తే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కమర్షియల్ ఎంటిటీస్, ముఖ్యంగా ఇండస్ట్రీస్కి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఈ ఇండస్ట్రియల్ సెక్టర్కి డీజిల్ని డైవర్ట్ చేయకండి. సో దయచేసి అది గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రయారిటీ సెక్టర్స్కే వెళ్ళాలి. కమర్షియల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీస్ కానీ లేకపోతే అదర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాటికి రేషనింగ్ పద్ధతిలో చూసుకొని ఇవ్వమని చెప్పడం జరిగింది. దయచేసి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ ఏదైతే ఈ సప్లై ఇష్యూ ఉంది అని ఏదైతే అపోహ ఉందో అది దయచేసి నమ్మకండి. ఖచ్చితంగా రేపు ఎల్లుండి కల్లా సిచ్యువేషన్ అంతా నార్మల్ అవుతుంది. అండ్ ముఖ్యంగా అగ్రికల్చర్ ఆక్వా సెక్టర్ సంబంధించి జిల్లా యంత్రాంగం మీద కట్టుబడి ఉంది. పానిక్ బయింగ్ వల్ల ఉన్న రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ పట్టుకెళ్ళి స్టాకింగ్ హోర్డింగ్ చేయడం వల్ల వస్తున్న సమస్యలు తప్ప, నేను డేటా కరెక్ట్ గా ఆన్లైన్ డేటా కూడా చూసినట్లయితే 2,90,000 లీటర్లు కన్జంప్షన్ మన యావరేజ్ కన్జంప్షన్ అట్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ రబీకి సంబంధించి. ఇది 3 కంపెనీలు ఇచ్చిన డేటా ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. IOCL 140 KL ఇవ్వాల్సిన వాళ్ళు 230 KL ఇచ్చారు నిన్న. HPCL 90 ఇవ్వాల్సిన వాళ్ళు 115 ఇచ్చారు. BPCL 60 ఇవ్వాల్సిన వాళ్ళు 85 ఇచ్చారు. 60 KL ఎప్పుడు ఇస్తారంటే పీక్ ఆఫ్ ది హార్వెస్ట్ సీజన్ లో ఇవ్వాల్సింది. కానీ ఈ పానిక్ బయింగ్ వల్ల ఏమవుతుందంటే 290 KL కాస్త 430 KL సప్లై చేసినప్పటికీ ఇది ఆటోమేటిక్ గా మనకి వెళ్ళి వినియోగదారుల దగ్గర ఉండిపోతుంది. అండ్ రెండోది పవర్ కట్ అనే ఒక ఇష్యూ రావడం వల్ల ఆక్వా రంగానికి వాళ్ళు కూడా కొంత హోర్డింగ్ చేయడం జరుగుతుంది. హోర్డింగ్ అంటే డిసెన్స్ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. ఈ పానిక్ బయింగ్ వల్ల వచ్చినట్టు అయిపోవడం ఒకటి జరుగుతుంది. సో అలా టెన్షన్ పడుకోకుండా మేమేం చేస్తున్నామంటే ఎస్పోర్ట్స్ అడిగి ఈ 290 KL ని కాస్త 500 KL గా కన్సిడర్ చేయమని కూడా రిక్వెస్ట్ పెట్టాం. అంటే ఆల్మోస్ట్ 1.7 టైమ్స్ చేయండి డిమాండ్, సో దట్ ఈ పానిక్ బయింగ్ కూడా ట్యాకిల్ చేసే విధంగా. ఎందుకంటే పానిక్ బయింగ్ ఉండడం వాస్తవమే, దాన్ని కూడా ఆ డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని సప్లై పెంచమని కమిషనర్ గారికి, అదేవిధంగా మనము జోనల్ హెడ్స్ కి, స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్ కూడా మార్నింగ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా గోదావరి జిల్లాలకు స్పెసిఫిక్ ఫోకస్ ఇచ్చి ఎక్కువ సప్లై చేస్తామని ప్రామిస్ కూడా ఇచ్చారు. ఈ రోజు హానరబుల్ సీఎం గారి గౌరవ ముఖ్యమంత్రి వారి టెలికాన్ఫరెన్స్ కూడా ఉంది. దాంట్లో కూడా మన జిల్లాకు సంబంధించి ఎక్కువ డిమాండ్ కావాలని చెప్పేసి మనం చెప్పడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఆక్వా రంగాన్ని, అగ్రికల్చర్ సెక్టర్ ని దీస్ అ క్రిటికల్ టైం. నెక్స్ట్ 20 days ని ఎలా మేనేజ్ చేయాలనే దృష్టిలో మనం ఉన్నాము. సప్లై తెచ్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. 165 పెట్రోల్ పంప్స్ కాను నిన్న నైట్ కి మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 29 పెట్రోల్ పంప్స్ డ్రై ఉన్నాయి. రెండో విషయం, ఇప్పటికి చూస్తే దాదాపు అది నెంబర్ పెరిగింది. కారణం ఏంటంటే మనకు వైజాగ్ నుంచి రాజమండ్రి అక్కడ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ పాయింట్స్ ఈరోజు క్లోజ్ అవడం వల్ల ట్యాంకర్స్ డిస్పాచ్ అవ్వాల్సినవి అవ్వలేదు. సో ఇది మన విషయమే కాదు, మొత్తం స్టేట్ వైడ్ కూడా అక్కడ ప్లాంట్స్ ఈరోజు సండే హాలిడే కాబట్టి వాళ్ళు అక్కడ క్లోజ్ చేయడం వల్ల కొన్ని పెట్రోల్ పంప్స్ డ్రై అయిపోయాయి. బట్ రేపు మార్నింగ్ 6 o'clock కల్లా అన్ని కూడా రీఓపెన్ అయిపోయి సప్లై అనేది రీస్టార్ట్ అవుతుంది. రేపటికల్లా ఈ డ్రై ఏవైతే ఉన్నాయో పెట్రోల్ పంప్స్ అన్నిటికీ కూడా సప్లై వస్తుంది. కాబట్టి ఈ రోజు కొంత డ్రై అయిన మాట వాస్తవమే అయినప్పటికీ రేపటికల్లా అది సప్లై రీస్టోర్ అవుతుంది. ఆల్రెడీ మనము కమిషనర్ ద్వారా స్టేట్ హెడ్ కి, స్టేట్ కోఆర్డినేటర్ కి మనం చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ప్లాన్స్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. HPCL నుంచి ఆల్రెడీ 7 ట్యాంకర్స్ ఈరోజు డిస్పాచ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా IOCL, BPCL వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి ట్యాంకర్స్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో రేపు అన్ని పెట్రోల్ పంప్స్ లో డీజిల్ పెట్టించే బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది. ఎవరికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ కూపన్ సిస్టమ్ మీరు అన్నారు, ఖచ్చితంగా అగ్రికల్చర్ అధికారులు కానీ రెవెన్యూ సిబ్బంది అందరికీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఫీల్డ్ విజిట్స్ చేసి ముఖ్యంగా మనం ప్రయారిటీ బేసిస్ లో ఇస్తున్నాం కాబట్టి రైతులకి, ఆక్వా రంగానికి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఒక జూమ్ కాన్ఫరెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం రేపు పొద్దునే. అందరూ పెట్రోల్ పంప్స్ తో, ఓనర్స్ తో మాట్లాడి అక్కడ VROs ని పెట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే సహకరించకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి.